ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. ఈరోజు ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, సహోదరి సహోదరులారా, నోవాహు గారి దినాల్లో మనుషులు జీవించిన ఆ జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి. దేవుడే తన హృదయంలో నొచ్చుకునే అంతగా వారి జీవితాలని పాడు చేసుకొని జీవించారంట. వారి ఊహించే ఊహంతా కూడా చెడ్డదంట. ఈ చెడుతనం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే, ఆ అవ్వగారు అపవాది మాట వినటం మూలాన ఆవిడ తలంపుల్లోకి చెడ్డదాన్ని, దేవుని ఆజ్ఞ అతిక్రమమును తీసుకొచ్చాడు. దానివల్ల పాపం ప్రవేశించింది. ఈరోజు యేసయ్య కలువరి శిలువలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆ అపరాధాన్ని, ఆ పాపాన్ని తొలగించాడు. సహోదరి సహోదరులారా, ఈ రోజులు కూడా యేసుక్రీస్తు రక్తం కిందకి రాని వారి యొక్క పరిస్థితి, నామకార్థంగా భక్తి చేసేవారి పరిస్థితి కూడా దేవుని హృదయంలో నొచ్చుకునే విధంగా ఉందంట. అది ఎంత మాత్రం జరగకూడదు. మన వంతు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ చివరి దినాల్లో ఎవడూ నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఇంకా దేవుని యొక్క సహనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషుల హృదయములో, వారి తలంపుల్లో ఊహంతా కేవలం చెడ్డదని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా రక్షించబడితే నీవు దేవుని యొక్క మనస్సుని గాయపడే విధంగా జీవించొద్దు. సహోదరి సహోదరులారా, ఒకవేళ రక్షించబడకపోతే త్వరగా దేవుని యొక్క రక్తం చేత శుద్ధీకరించుకొని నీ జీవితాన్ని మరి ఆ యొక్క పాప స్థితి నుంచి విడిపించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుడే స్వయాన్ని అంటున్నాడు, ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అంటే తండ్రి కుమారుడు తప్పు చేస్తూ ఉంటే, తప్పిపోతూ ఉంటే ఏ విధంగా బాధపడతాడో, ఈ మానవుడు కూడా తప్పు చేసి తప్పిపోతూ ఉంటే దేవుడే తన హృదయంలో నొచ్చుకుంటా ఉన్నాడంట. దేవుని కృపాయుగంలో ఉన్నాం గనక, కృప మన మీద ఉంది కనుక ఇంకా బ్రతికి ఉన్నాం. అయితే ఆయన కృపని నిరర్ధకం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండండి. దేవుని మాట విని విధేయులై మీ హృదయాన్ని సరిచేసుకొని దేవుని సంతోషపెట్టేవారిగా ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.